ఈ పాట 150వ పాట ఉంది. యెహోవాను స్తుతించండి, తంబురతోను, సితారతోను, నాట్యముతోను, సకల విధమైన వాద్యములతోను, స్వరమండలములతోను, చక్కని స్వరములతోను, సకల విధమైన వాద్యములతోను దేవుని మందిరములో దేవుని ఆరాధన చేయాలి. దేవుడి మందిరంలో ఉండవలసిన విధానము ఏమిటంటే, ఎలా జరగాలి ఆరాధన అంటే, ప్రతి వారి స్వరము దేవుడికి ఎంతో ఇంపైన సువాసనకు వెళ్ళాలి, ఉద్యమం రగులుకోవాలి, దేవుని ప్రసన్నత దిగి రావాలి, దేవుని యొక్క అభిషేకము ప్రతి వారిని తాకాలి, నాలుకలకు విభాగించబడి దేవుడి ఆత్మ ప్రతి వారి మీద కడువరి వర్షముగా కురవాలి. ప్రతి వారి స్వరము దేవుడికి వినిపించాలి. వారి స్వరములు స్తుతించుచుండగా ఆ స్వరముల శబ్దమునకు గడప పునాదులు గజ 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 వణికిలేమంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదండి దైవ ఆరాధన.